స్వామి శరణం సాములందరికీ శబరిమల అయ్యప్ప దర్శనానికి పోతున్న ప్రతి ఒక్క స్వామికి నాది చిన్న విన్నపం. ఎందుకంటే కేరళ ప్రభుత్వం ఎక్కడ సౌకర్యాలు కల్పించలేదు. మీరు చిన్న మణికంఠ స్వాములను, కుచ్చు స్వాములను తీసుకువెళ్ళే స్వాములు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంబా అనేది లైను పెట్టడం జరిగింది. పెద్ద పాదం చేసిన స్వాములకు ప్రత్యేక దర్శనం కల్పిస్తానని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అలాంటివి కూడా ఏం లేదు స్వామి. ప్రతి ఒక్క స్వామిని ఇది ఒకటే లైన్లో పంపించడం జరుగుతుంది. చిన్న స్వాములు ఉన్న వారిని కూడా పక్కకు నుండి వెళ్తామంటే కూడా అలాంటివి కూడా సౌకర్యాలు ఎలాంటివి ఇవ్వడం లేదు. అందులోనే తోసేయడం జరుగుతుంది. ఇంకా శరంగుత్తి కంచి చాలా వరకు స్వాములు ఎక్కువ అవుతుండ్రు. అక్కడ నుండి ఆపేయడం, ప్రతి 5 నిమిషాలకు 2 నిమిషాలకు లైన్ ఆపడం వల్ల చాలా వరకు తొక్కిసలాట అవుతుంది. చిన్న స్వాములను తీసుకుపోయే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే మేము మణికంఠ స్వామిని తీసుకెళ్ళినాం, మాకు అనుభవం అయింది స్వామి. మన సన్నిధానం పోయేదాకా ఎలాంటి వాటర్ సౌకర్యం కూడా కల్పించడం లేదు. చాలా వరకు మాకు 13 గంటల పైన పట్టింది స్వామి. మీరు పోతుండ్రు కాబట్టి పోయే స్వాములకు నా చిన్న విప్పం. కేరళ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. మీరు జాగ్రత్తలు వహించండి స్వామి. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. చిన్న స్వాములు జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా రండి. సన్నిధానం వెళ్ళేదాకా, సన్నిధానం క్యూ లైన్ల దాకా ఎలాంటి వాటర్ సౌకర్యం కూడా లేదు. ఏమున్నా మనం కొనుక్కుందామన్నా కూడా స్వాములు అధికంగా ఉండడం వల్ల ఎలాంటి కొనలేకపోతున్నాం. అవి అసలు లేవు, షాపులు కూడా తక్కువ ఉన్నాయి. ఒకసారి మీరు చిన్న స్వాములను తీసుకెళ్ళను, జాగ్రత్తగా వెళ్ళండి స్వామి. స్వామి శరణం. ప్రతి ఒక్క స్వామికి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. స్వామి శరణమయ్యప్ప.